అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట. సో, ఎట్టకేలకు ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచి అందిస్తుంది? అలాగే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను 4016, 6016 ఎప్పుడు పెంచబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ ఉపయోగపడేలాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు వీటిలకి సంబంధించి గాను అయితే ఎట్టకేలకు ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి వీటిని పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఇక్కడ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 2 తీసుకుంటున్నారు కదా! వారికి అలాగే మనకి రూ. 3000 దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి నిధులు పెంచబోతుందండి. రూ. 3000 తీసుకుంటున్న వారికి 6000 వరకు, అలాగే రూ. 2000 తీసుకుంటున్న 4000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గనక చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిధులు విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే విడుదల చేస్తుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులన్నీ కూడా కేటాయించి విడుదల చేయబోతుందన్నమాట. ఇప్పటికీ ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయవలసి ఉండగా మనకి అనేక పథకాలకు సంబంధించి హామీలు ఇవ్వడం వల్ల అవన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అయితే ఈ యొక్క నెలాఖరికి అవన్నీ కూడా పూర్తి కానున్నాయి. సో, మనకి ఈ యొక్క జూన్ నెల నుంచి మనకి పెన్షన్ నిధులు పెంచే వచ్చే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.